ప్రైజ్ ద లార్డ్. మొదటిగా దేవుని వాక్యాన్ని చదువుకొని ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన యవనస్తుల ఆదివారపు ఆరాధనని ప్రారంభించుకున్నాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనము ప్రజలకు చెందినట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యవనస్తుల ప్రత్యేక ఆదివారపు ఆరాధనకు దేవునికి నామంలో మీ అందరికీ స్వాగతం. సంఘమంతయు లేచి నిలబడినట్లయితే ఆరంభ ప్రార్థన రెవరెండ్ సురేష్ కుమార్ గారు పాస్టర్ గారు వచ్చి నడిపించవలసిందిగా కోరుచున్నాను. బహున్నతుల మహాపరిశ్రమడి తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతమైన మధ్యయోగుల దేవ, గత యవనస్తుల ఆరాధన ఆదివారము మొదలుకునేందుకు ప్రభా, ఈ యవనస్తుల ఆరాధన ఆదివారము జరిపించుటకు ఇదిగో ప్రభా, మాకు అనుగ్రహిస్తున్న గొప్ప కృపను బట్టి ఈ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చేస్తున్నాం తండ్రి. ప్రభా, ఒక నడత చేత నాయన వారి యొక్క ఆదము స్థిరపరచబడదు అని అన్నావు తండ్రి. వారి ప్రవర్తన చూచి యెహోవా ఆనందించును అన్నావు తండ్రి. యవనస్తులు దేని చేత ఆయన తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టే, దాన్ని చూచుకోవడం బట్టే కదా తండ్రి. అవును ప్రభా, మరి గత వారములు బిడ్డలందరూ ఉద్యోగములు చేస్తున్నప్పటికీ ఇదిగో ప్రభా, కొంత సమయాన్ని ఇదిగో ప్రభా మరి నాయన వారు నీ కొరకు నీ సన్నిధిలో కేటాయించి వారు అనేక విషయాలు ఇదిగో ప్రభా నేర్చుకుని ఇదిగో ప్రభా ఈ దినాన్న మరి వారికి నీవు ఇచ్చిన దివ్యమైన తాంతులు ప్రదర్శిస్తూ ఉండగా కదా నీ సన్నిధిలో ఆది నుంచి అంతం వరకు సంవత్సరం ఘనముగా ఈ ఆరాధన నీ నామ మహిమతో జరిపించుకోవాల్సిందిగా బిడ్డలందరినీ మన ఆయనని ఎత్తుపడుచు ప్రార్థన చేస్తూ ఉండగా నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించి నీవే మా అధిపతిపై ఉండి మా మంచి గొర్రెల కాపురమై ఉండి ఈ ఆరాధన నడిపించవలసిందిగా యేసు అతి పడుతున్నామంటే నీకు వినయంతో ప్రతిపాడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పాస్టర్ గారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన క్వైర్ టీం వారు ప్రైజ్ అండ్ వర్షిప్ నడిపిస్తారు కాబట్టి మనం అందరం కూడా ఆత్మతోనూ సత్యముతోనూ పాల్గొని ఒక దేవుని ఆరాధించుదాం. Yes.
నీదేనయ్యా, అధికారం నీదేనయ్యా. మహిమ నీకేనయ్యా.
యూత్ బృందం 2 పాటలు పాడుచుండగా సంగమంలో ఏకీభవించిన వారితో కూడా పాడవలసిందిగా మనం చూస్తున్నాం. సారీ క్షమించండి. ఉత్తర ప్రతిత భాగంగా ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తనల గ్రంథము 119 1 నుంచి 14 వరకు చదవలసిందిగా బ్రదర్ జోసెఫ్ దగ్గర ఆహ్వానిస్తున్నాను. సంగమంతయు లేచి కూర్చొని ఉత్తర ప్రతిగా చెప్పండి. ఈ రోజుగా ఏర్పాటు చేయబడిన ఉత్తర పత్రిక భాగం కీర్తనలు 119వ అధ్యాయము 1 నుంచి 14 చదువుకున్నాం. కీర్తనలు 119వ అధ్యాయం 1 నుంచి 14. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనొచ్చు, ఏ పాపమును చేయరు. ఆహా, నీ కట్లను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉంది. నా ఎంత మీరు నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయములతో నీ కృతజ్ఞత స్తుతించదను. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరో నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా.
నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ నోట నీవు చదివించిన న్యాయ విధులంటిని నా పెదవులతో వివరించుకున్నాను. ఆకాశమును సృజించిన సర్వశక్తి గల దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి శిలువలో వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకమున దిగినని చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమును ఎక్కి సర్వశక్తి గల తండ్రి అగు దేవుని కుడి చేతులను కూర్చొని ఉన్నాడని సజీవులను మృతులను తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును పరిశుద్ధ సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి సంగమంతా కూర్చోవలసిందిగా మనది. ఈ సమయంలో మరి యూత్ వాళ్ళు 2 పాటలు పాడుచుండగా అందరూ మీకు కూర్చోవాలి. Hello.
బ్రదర్ అభిషేకులకు ప్రత్యేక గీతం పాడి వినిపిస్తారు. తర్వాత గెట్ చేయబడుతుంది కాబట్టి అందరూ రెడీగా కూర్చున్నాము. హల్లెలూయా. ఒక్కసారి చేతులు పైకి ఎత్తారు. థ్యాంక్ యూ. నా సాంగ్ వందనాలు వందనాలయ్యా. నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ క్లాప్ కొట్టి అండ్ వందనాలు వచ్చినప్పుడు అందరూ దేవుడికి వందనాలు చెల్లించాలని నా ఆశ. సో ఎప్పుడెప్పుడైతే వందనాలు వస్తుందో ప్లీజ్ నాతో కలిసి మీ అందరూ పాడాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. వందనాలు వందనాలయ్యా,
Sons and daughters will proclaim, your young men will see visions, your old men will see dreams. As you all know, మేము ఈరోజు తీసుకున్న థీమ్ రివైటలైజ్. సో ఇక్కడ ఏదైతే క్యారెక్టర్ మేము చేస్తున్నామో ఇది అందరికీ రిఫ్లెక్ట్ అవుతుంది. బికాస్ మెయిన్గా ఇప్పుడున్న యూత్కి లైక్ ఇప్పుడున్న యూత్ సోషల్ మీడియా అని, మనీ అని అండ్ ఫ్రెండ్స్ అని వాళ్ళు దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మిగతా వాటికి వరల్డ్ లైఫ్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలాంటి ఒక వ్యక్తి తను దేవుని వదిలేసి తన జీవితంలో ఏవైతే కోల్పోయినప్పుడు దేవుడు మళ్ళా తన్ని ఎలా తన భారమంతలో దేవుడు వేసుకొని తనకు ఒక కొత్త లైఫ్ ఇస్తారో చూపించడమే ఒక స్క్రిప్ట్. ఐ హోప్ ఎవ్రీవన్ ఎంజాయ్ దిస్. అబ్బా మొత్తం పని అయిపోయింది వల్ల వంట పని చేశాను, బట్టలు ఉతికేసాను, అన్నీ అయిపోయి అమ్మో బైబిల్ రీడింగ్ టైం అయిందిగా. ఎవ్వరికి బైబిల్ చదవనివ్వను, ఎవ్వరికి ప్రార్థన చేయనివ్వను. ఈవిడికి ఎలాగైనా డిస్టర్బ్ చేయాలా. ఈరోజు బైబిల్ చదువుతుంది, రేపు ప్రార్థన అంటుంది, ఎల్లుండి సువార్త అంటుంది, అందరినీ మార్చేస్తుంది. ఎలాగైనా తొలగించాలా. నా ఆయుధాలన్నీ ఉపయోగించాలి. అప్పుడు నువ్వు వెళ్ళు, డిస్టర్బ్ చేయావండి, ఎలాగైనా డిస్టర్బ్ చేయి. ఈ ఫోన్లో ఫేస్బుక్ నోటిఫికేషన్ వచ్చింది. ఎవరో ప్రశాంత్ ఉందా చూడు 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 అదిగో బాగున్నాడు చూడు. అదిగో ఫోన్ చూడు చూడు చూడు. ఇన్స్టాగ్రామ్ చూడు, అది చూస్తావు. ఇక్కడ చూడు, ఏదో లైవ్ లో వెళ్తున్నారు అందరూ. కమాన్ చూడు చూడు, లైక్ చేయి, ఫాలో చేయి, పేజ్ ని ఫాలో చేయి, త్వరగా యూట్యూబ్ చూసుకో. వీడియోది అంత వీడియోది బ్లాగ్ చేసి పెట్టు, బాగా పైసలు వస్తాయి. యూ కెన్ గో టు వరల్డ్ ట్రిప్. ఓకే, అవును కరెక్టే కదా, బాగా సంపాదించు పైసలు దీంట్లో నుంచి. కరెక్టే చెప్పు. నిజంగా ఏదే బైబిల్ మళ్ళీ దీంట్లో చాలా మజా వస్తుంది. యూట్యూబ్ లో వీడియోస్ చేస్తాను, వ్లాగ్స్ చేస్తాను, చాలా మనీ సంపాదిస్తాను. హాయ్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. ఇంకా చూడు, యూట్యూబ్ లో వీడియో చేస్తున్నాను, రీల్స్ చేస్తాను. మనం కూడా చేద్దామా? అదో కొంచెం మేకప్ చేద్దాం. నువ్వు కూడా పెట్టుకో, మేకప్ బంద్, హెయిర్ బంద్. అవునా? ఎవరెవరి ట్యాక్స్ చేయండి చెప్పు. నా ఫ్రెండ్స్ అందరి పేరు చెప్పు. ఇంకా ఎవరెవరు ఉన్నారు చెప్పు. అవునా? ఇంకా ఎవరున్నారు? చీరా ఇంకా చెప్పు. అయ్యో ఏదైనా చర్చ్ టైం అవుతుంది, మర్చిపోయాలి. వెళ్ళాలి నాకు చర్చ్ వెళ్ళాలి. అవునా? సరేనా? సరే, ఒక్కరోజు మంచి చర్చ్ చూడు, ఎంత మంచి మంచి కలర్స్ వస్తాయి. ఎంత డబ్బులు ఐడియా. ఇంకా మనీ దగ్గర ఇంకా మనీ నీకు ఇంకా లేదు, ఇంకా సంపాదించుకో మోర్ మనీ. I will be the YouTube winner. I will be the YouTube praise, the Instagram praise. I will have the money of the world. I will. Oh my gosh, I can't imagine. Oh God. Oh my, I'm so excited. I have a lot of money. చూడు ఎన్ని మంచి మంచి కమెంట్స్ వస్తున్నాయి.
I'm so happy. I'm having a luxurious life. I can buy apartments. I can buy so many villas. Oh, in photos lo taking chesta. Wow. Oh gosh, ఎంత బాగుంది. నువ్వు చేస్తావు చూడు ఎంత మనీ డివోర్స్ అవుతుంది నా అకౌంట్లో. Wow, millions of dollars. Oh my gosh, I'm so happy. Wow, a luxurious life. Wow. ఇదేంటి? అంత చెత్త చెత్త comments. నేను భరించలేను. ఈ గలీజ్ అయిన comments నేను అసలు భరించలేను. అయ్యో, thousands dirhams నా అకౌంట్ నుంచి డిడక్ట్ అయిపోయింది. మరి తక్కువైపోతున్నాయి, నా ఫాలోవర్స్ తగ్గిపోతున్నారు. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. అమ్మా, నేను ఈ జీవితం జీవించలేను. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు. అయ్యో, నన్ను ఎవరు హేట్ చేస్తున్నారు. నో వన్ లవ్స్ మీ. నేనేం చేయాలి? నేనంతా అయ్యో నేనేం పని చేశాను? నాకేం మాది నా తల మీద పెట్టుకున్నాను. అయ్యో, నా జీవితం నాకు ఇలా తయారైంది. నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. నేను నా షాప్ కూడా పక్కన పెట్టి మొత్తం నా లైఫ్ మొత్తం సోషల్ మీడియాకి ఇచ్చేసాను. దేవుని లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వానికి రక్షింపగా జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నేనే మార్గమును, నేనే సత్యము, నేనే జీవము. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి వద్దకు రాడు. నా భారతము నేను నీకు ఒప్పుకుంటున్నాను. ఈ లోకంలో మనం జీవించినప్పుడు యవనస్తురాలుగా జీవించినప్పుడు అనేక దుష్ట శక్తులు కానీ చర్చ్కి వెళ్ళకుండా ఎన్నో అడ్డంకాలు వచ్చినప్పటికీ తను సోషల్ మీడియా ఈజ్ ఎవ్రీబడీకి ఇంపార్టెంట్ ఛానల్ లైఫ్. అంటే వీ కెన్ యూస్ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, బట్ టు సర్టన్ ఎక్స్టెంట్, నాట్ టు ది ఓవర్ ఎక్స్టెంట్ దట్ యూ ఫర్గాట్ యువర్ ఓన్ గాడ్. దేవుణ్ణి మర్చిపోయి మనం అంతా దానిలో నీలం అయిపోవడం వల్ల జీవితం ఎలా అయిపోయిందో వాళ్ళు చూసారు. సో రివైటలైజ్ అనడానికి ఇది కొత్త జీవితం. నీ దగ్గర ఉన్నటువంటిది నువ్వు అన్ని తీసేసి దేవుని దగ్గరికి ఏదైతే ఇస్తావో దేవుడు మనతో ఇప్పుడు ఎలా అయితే మీకు చిన్న స్క్రిప్ట్ చూపించారు, ఈ విధంగా మనలో ఉన్నాయి అన్ని కూడా మనం పక్కకు పెట్టి, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎవ్రీబడి టు నాట్ టు యూజ్ సోషల్ మీడియా. yes, use it for sure, but use it for a certain extent and use it for a good cause. So all the youngsters and everybody here, I request to use it in a right way and a right appropriate way. Thank you Lord for this new life. Hey, hi Sujana, hello, hello. Vanava. మంచి ఇంటికి నువ్వు వచ్చావు. లేదు నాది నా జీవితం మారిపోయింది సృజన. నేను ముందు పాత జీవితం సోషల్ మీడియాలో నా లైఫ్ మొత్తం పాడు చేశాను మొత్తం. అయితే నేను ఇప్పుడు నా దేవుడు నన్ను క్షమించి నాకు కొత్త జీవితం ఇచ్చారు. అయితే నేను ఇప్పుడు అదే నీకు చెప్దామని, దేవుడే మార్గం, సత్యం, జీవం అని, దాని ద్వారానే మనం దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాము. అవును, మరి నువ్వు కూడా దేవుని వాక్యంలో ప్రధానంగా రోడ్డు రాసిన పత్రిక 12వ వచనం 2వ వచనంలో అలా రాయబడి ఉన్నది. అని నువ్వు కూడా మారు మనసు పొందుకొని దేవునిలో జీవిస్తామని నువ్వు కోరుకుంటావా? ఓకే, బాగుందంటే నేను వస్తాను. సరే, మరి నువ్వు ప్రేయర్ చేద్దామా? ఓకే, తప్పకుండా.
34వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చదవవలసిందిగా సిస్టర్ మినీ గారిని కోరుచున్నాం. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ ప్రత్యేక యవనస్తుల ఆదివారంకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము 2వ దినవృత్తాంతంలో 34వ అధ్యాయము 1 నుంచి 10 వచనములు చదువుకుందాం. 2వ దినవృత్తాంతంలో 34వ అధ్యాయము 1 వచనం ప్రారంభం. హోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడే 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయనారంభించెను. అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తినీళ్లుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బయలు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠము మీద అతనికి కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరిచెను. ఆ ప్రకారము అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్టునున్న పాడు స్థలములన్నిటినీ బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను దేవతాస్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలీల దేశం అంతటున్న సూర్య దేవతా విగ్రహములన్నిటిని నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుటైన తర్వాత అతడు అజల్య కుమారుడైన షాఫానును, పట్టణాధిపతి అయిన మయాషయాను, రాజ్యపు దస్తావేజులున్న యోవాహాజు కుమారుడగు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. వారు ప్రధాన యాజకుడైన హిల్కియా వద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీలు మనష్షే, ఎఫ్రాయిముల మీలో దేశంలో యందు ఇశ్రాయేలు వారిలో శేషించి ఉన్న వారి యొద్ద నుండి యూదా బెన్యామీయులందరి యొద్ద నుండి కూర్చి దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. వారు దానిని యెహోవా మందిరము పని మీదనున్న పైవి చారణకర్తలకు ఇయ్యగా దాన్ని బాగు చేయుటకును యూదా రాజులు పాడు చేసిన ఇళ్లకు దూలమును అమర్చుటకును. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. ఈ యవనస్తుల దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11 నుండి 13 వచనములు ఇలాగూ రాయబడి ఉన్నది. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసములోనూ పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండును. ఇంతవరకు పరి సువార్తల పాఠ్యభాగంగా మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 10 వరకు చదవలసిందిగా సిస్టర్ స్వర్ణలత గారిని మొదలుగా కూర్చున్నాం. సువార్తల భాగం చదువుతున్నాగా సంఘం అంతా లేచి నిలిచాయిగా. ఈరోజు కొరకై రివైటలైజ్ యూత్ సండే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వరకు వచనాలు చదువుకుందాము. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మీరు దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండు పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పట్టుదురు.
మనుషులు మీ సత్రియులను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారెదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. ఈరోజు సమయంలో మరి వాక్య పరిచర్య చేయడానికి బ్రదర్ జాన్ గోవాడ గారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? చాలా నిండుగా ఉంది, చాలా సంతోషంగా చూస్తున్నప్పుడు. వచ్చిన దగ్గర నుంచి యవనస్తులందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎవరు యవనస్తులు అనేది పక్కన పెడితే చాలామంది చాలా సంతోషంగా, హ్యాపీగా, చాలా బలంగా జరగటానికి దేవుడు ఆయన కృప చూపిస్తున్నందుకు ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. సో సమయాన్ని ఎంతసేపు సార్ అక్కడ చెప్తా అన్నారు? 20 to 20 minutes నాకు ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం అందులోనే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అయితే ఇంట్రడక్షన్, నేను ఇప్పుడు వాక్యం ఇంట్రడక్షన్ చెప్తాను, ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఇన్సిడెంట్ తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ ఎట్లా మనం చేసుకోవాలో ఏం చెప్తాను? ఇంట్రడక్షన్ చెప్తాను, ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆ ఇన్సిడెంట్ ద్వారా మనం నేర్చుకుని ఏది మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది చెప్తాను. ఓకేనా? చాలా సంతోషం. జనాలు ఎక్కువ అవటం వల్ల కుర్చీలు అడ్జస్ట్ చేస్తున్నాం మనం. హల్లెలూయా. స్పెసిఫికల్లీ జాన్ అన్న, ప్రవీణ్ అన్న లైక్ వెరీ యాక్టివ్. షేర్స్ అందరికీ చూస్తున్నారు. వెరీ గుడ్. రైట్, మనం వాక్యంలోకి వెళ్దాం. మంచి ఇట్లా ఓకే. 2 దినవృత్తాంతములు 34:1 నేనే చదివేస్తాను. సారీ. యోషియా ఏలిన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడే యెరూషలేములో 31 సంవత్సరంలో ఏలాను. ఎన్నేనంట? నువ్వు మారుస్తాను. నెక్స్ట్ ఏమన్నాడు? 8 ఏళ్ల సంవత్సరంలో అతను ఏమయ్యాడంట? ఏలను ఆరంభించాను. అంటే ఇశ్రాయేలీకి ఆయన ఏమయ్యాడు? రాజయ్యాడు కదా. ఇది ఇంచుమించుగా నేను హిస్టరీలోకి వెళ్ళగానే 640 BCలో జరుగుతుంది ఈ విషయం. సో వెన్ ఐ సెడ్ ఐ గివ్ యూ ఇంట్రడక్షన్ టు ఇట్. ఈ ఇంట్రడక్షన్ ఏంటి అని అంటే, ఇప్పుడు మనందరం కూడా, నేను ఎప్పుడు ఇదే చెప్తాను, బైబిల్లో మాట్లాడేటువంటి ఏ విషయం అయినా కూడా సత్యం. ఇదేది కథ కాదు, అనగనగా అని స్టార్ట్ చేసింది కాదు. అర్థమవుతుందా? ఇది ఖచ్చితంగా ఇదే భూమి మీద జరిగినటువంటి విషయాలు అయ్యే మనం మాట్లాడతాం. సో ఇంట్రడక్షన్ని టైం పెట్టుకుని నేను స్కిప్ చేస్తున్నాను కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ రోజు నుంచి 2600 సంవత్సరాల క్రితము ఇదే భూమి మీద జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని నేను చెప్తున్నాను. ఓకే. అక్కడ ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజుకి ఎంత? 8 ఏళ్ల వయసు అయినప్పుడు ఆయన రాజు అయ్యాడు. దేనికి రాజు అయ్యాడంటే ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు ఆయన. ఓకే. ఇశ్రాయేలు అనేది 2 భాగాలుగా విడిపోయింది అప్పటికీ కూడా, యూదాగా, ఇశ్రాయేలుగా. సో ఇశ్రాయేల్ అనేది ఆల్రెడీ అష్షూరు చెరకు వెళ్ళిపోయింది. అంటే అష్షూరీయులు వచ్చి ఇశ్రాయేల్ గుంపైనటువంటి 10 గోత్రాలని వాళ్ళు ఆల్రెడీ చెరకి తీసుకెళ్ళిపోయారు.
తీసుకెళ్ళిపోయిన తర్వాత మిగిలిన 2 గోత్రాలు, వాళ్ళని యూదా గోత్రం అంటాము. ఆ యూదా గోత్రానికి చెందినటువంటి రాజుల్లో లాస్ట్ నుంచి 5-4 రాజు యోషియా లేదా 6వ రాజు. అర్థమవుతుంది? ఆ ప్లేస్లో మనం ఉన్నాం. ఈ రాజు ఇంచుమించుగా ఎక్కడ ఉన్నాడు? 640 BCలో ఉన్నాడు. అంటే ఈ రోజు నుంచి 2640 సంవత్సరాల క్రితం ఉన్నాడు. ఆయన ఏమయ్యాడు? 8 ఏళ్ళకి రాజు అయ్యాడంట. కొంచెం ముందుకెళ్దాం. ఓకే, 34:3 తన ఏలుబడి యందు 8వ సంవత్సరంన తాను ఇంకను చదవండి. బాలుడై ఉండగానే దావీదు యొక్క దేవుని వద్ద విచారించుటకు పూనుకొనిన వాడే. అంటే తను ఇంకా బాలుడుగా ఉన్నప్పుడే, ఒక్క క్లిక్ చేయండి చెప్తా. 8 ఏళ్ళకి ఆయన రాజయ్యాడు. తన ఏలుబడి యందు 8వ సంవత్సరం అంటే ఎంత కదా? క్లియరా? మ్యాథ్స్ ఎక్కడైనా తప్పు ఉంటే చెప్పండి. రైట్, 16 ఇయర్స్కి అతను ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి వెతుకుతున్నాడంట. లేడా అక్కడ? అర్థమైందా? దేవుణ్ణి ఎందుకు వెతుకుతున్నాడు? అక్కడ లేడా? సో అషూర్ చాలకి అందరూ వెళ్ళిపోయారు ఇశ్రాయేలీలు అని చెప్పాను నేను ఇంట్రొడక్షన్లో. అషూర్ చాలకి వెళ్ళిపోయారని అంటే మరి యూదా గోత్రానికి స్టిల్ గాడ్ ఈజ్ స్టిల్ దేర్. వాళ్ళ టెంపుల్ ఉంది, వాళ్ళ కదా, వాళ్ళ ఆచారాలు ఉన్నాయి. అప్పటి నుంచి దేవుడిని వాళ్ళు పూజిస్తున్నారు. ఏ విధంగా పూజిస్తున్నారు అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ అట్ ది ఏజ్ ఆఫ్ 16 ఈ రాజు ఏం చేశాడంట? ఈ సీకింగ్ గాడ్. వాళ్ళ దేవుడు వాళ్ళకు ఉన్నా కూడా దేవుణ్ణి వెతుకుతున్నాడు ఈ రాజు. జాగ్రత్త చూడండి. ఓకేనా? 18 ఏళ్ళు క్షమించాలి 16 ఏళ్ళు వచ్చేసరికి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి వెతుకుతున్నాడు. అయితే ఇక్కడ బైబిల్లో నాకు ఎందుకు ఇష్టం అంటే చూడండి ఎలా రాశాడు. అతడు తన పితరుడైన దావీదు యొక్క, అర్థమవుతుందా? అంటే ఇతనికి ఆ దావీదుకి మధ్యలో ఇంచుమించుగా 10 మంది ఉన్నారు. వాళ్ళ క్లాన్, వాళ్ళ లైనేజ్లో ఇంచుమించు 10 మంది ఉన్నారు. ఒకసారి నెక్స్ట్ క్లిక్ చేయండి. మీకు ఇది నేను ఈ సంగపు పునాది అనే వీడియో చేసినప్పుడు ఇది నేను చూపించాను. ఏంటి అని అంటే, ఫాస్ట్గా వెళ్దాం. అక్కడ మనకి ఆ 50-50 ఉంది చూసారా? ఇప్పుడు అరేంజ్మెంట్ చూసినప్పుడు అందరూ ఏమంటారు? డాడీ పోలిక అంటారు. విన్నీ పోలిక అనగానే విన్నీ హ్యాపీ ఫీల్ అయిపోతుంది. సో ఎందుకు ఆ పోలిక వస్తుంది అని అంటే, మన డిఎన్ఏ ఇప్పుడు నాలో ఉన్న డిఎన్ఏ 60 ట్రిలియన్ లెంత్ ఉంటుందంట, డెప్త్కి వెళ్ళదు. ఆ డిఎన్ఏ 50% ఫాదర్ నుంచి వస్తే 50% మదర్ నుంచి వస్తుంది. అంతేనా? యాజ్ ఇట్ ఈస్కి ఎందుకు రాదు అని అంటే, మా ఫాదర్ మదర్ నుంచి కూడా వాడికి కొంత వెళ్తుంది. ఎంత? 25%. వాళ్ళ పేరెంట్స్ నుంచి కూడా 12.5% వెళ్తుంది. వాళ్ళ పై నుంచి 6.25% వెళ్తుంది. అంటే ఆరన్ అనేటువంటి ఒక వ్యక్తిలో కేవలము జాన్ అండ్ విన్నీ డిఎన్ఏ మాత్రమే ఉండదు, మా పితరులది కూడా ఉంటుంది. మీరు అన్యుల్ని చూసారా ఎప్పుడైనా? పెళ్లి చేయాలంటే ఏం చేయాలంట? 7 తరాలు ఇటు చూడాలి. రైట్? ఎందుకు చూడాలి 7 తరాలు? ఎందుకు అని అంటే, కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం, మా ఇంట వంట లేదా విన్నారా? లేదు, వంట అంటే మనం వండుకునేది కాదు. వాళ్ళ ఒంట్లో అంటే మా ఇంట్లో లేదు, మా వంటలో లేదు అనేది టాక్ అనమాట. సో ఎందుకంటే 7 తరాలు చూస్తారు. ఆ 7 తరాలకి సంబంధించినటువంటి డిఎన్ఏ మీలో ఉంటుంది ఒక మనిషిగా. మరి ఇక్కడ ఇంచుమించుగా 10 తరాల పైన ఉన్నటువంటి దావీదుని ఎందుకు చెప్పాడు ఆయన? వాళ్ళ నాన్న పేరు వాళ్ళ తాత పేరు చెప్పొచ్చుగా. ఏమన్నాడు? పితరుడు అయినటువంటి దావీదును అనుసరించాడంట. హల్లెలూయా. సో ఈరోజు మన జీవితాల్లో మనం ఎవరిని అనుసరిస్తున్నాము? మా నాన్న ఇంతే అండి, మా అమ్మ ఇంతే అండి. అన్యులను చూడండి మీరు, వాళ్ళ అన్యులు. ఎగ్జాక్ట్లీ అన్యులుగా ఉన్నారు వాళ్ళు. మా నాన్న ఇంతే, నేను పూజించాడు. మా నాన్న ఇంతే, మా అమ్మ ఇంతే, మేము ఇంతే. దే ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ గాడ్, దే ఆర్ నాట్ సీయింగ్ గాడ్. మీకు కనిపించినటువంటి దేవుడు బహుశా కొంతమంది కనిపించట్లేదు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్. ఏమంటున్నారు తెలుసా? అమెరికా నుంచి వచ్చినటువంటి దేవుడు. నేను ఒక విషయం చెప్తాను. అమెరికా నుంచి ఆయన రాలా, ఆయన నుంచి మనం ఇండియాకి వచ్చాము. మనం ఇండియాలో మన ఇష్టం వచ్చి చేసుకున్నాం. దెన్ మనం ఆయన అమెరికన్ దేవుడిని చేసాం. అర్థమవుతుందా? ఆయన దగ్గర నుంచి మనం వచ్చాం, కానీ బయట నుంచి మనం రాలా. సో వెనక్కి వెళ్ళి చూస్తే ఆ రాజు ఏమంటున్నాడంటే, పితరుడైనటువంటి దావీదుని చూశాడంట, మధ్యలో ఎవరిని చూడలా. ఎందుకనంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు, దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి, దేవునికి స్నేహితుడు అతను. సో ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందా? సో కొన్నిసార్లు మన పితరులను చూసి మనం ఇది కాదేమో, మన లైన్ ఇది కాదేమో అని ఆగిపోతుంటాం. అలా ఆగటానికి వీల్లేదు. ఎందుకంటే మీ లైనేజ్లో ఒక 7 తరాలు ఎక్కువ ముందుగా వెళ్ళి చూశారనుకో, బహుశా నిజ దేవుడిని ఎరిగినటువంటి వ్యక్తులు మీ జీవితాల్లో కూడా ఉన్నారేమో. జాగ్రత్త చూసుకోండి మీ డిఎన్ఏ ఎవరితో. అర్థమవుతుందా? సో ఈ రాజంట 8 ఏళ్ళకి రాజు అయితే
ఇంచుమించుగా 16 ఏళ్ళకి స్టార్టెడ్ సీకింగ్ గాడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 16. నాకు తెలిసి మేము బ్యాట్ ఇట్లా పెట్టుకుని 1, 2, 3 రాసి ఆ ఏజ్లో నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ క్రికెట్లో. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారండి 16కి? మీకే బాగా తెలుసు, రైట్? కానీ ఇతను అలా లేడంటండి. హల్లెలూయా. కొంచెం ముందుకెళ్దాం అమ్మా. 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ ఆరంభించాను. ఎన్నో ఏట అంటే 12 నుంచి ముందెంత? 8 అంటే ఎంత? 20 years. 16 years అతను దేవుడిని ఎత్తడం స్టార్ట్ చేస్తే 20 years అతను ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి యెరూషలేంలో ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ ఏం చేయగలిగాడు? తీసివేయగలిగాడు. విగ్రహారాధన ఏదైతే జరుగుతుందో, అన్య దేవతలు ఎవరైతే ఉన్నారో, అంతకు ముందు వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది యూదా రాజుల్లో 20 మందిలో 8 మంది మంచి రాజులు ఉన్నారు. వాళ్ళు కూడా ట్రై చేశారు. కానీ మనోడి దగ్గర ఉన్నటువంటి క్లారిటీ లేదా డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఒకసారి చదవండి ఏమన్నాడు? యూదా దేశమును యెరూషలేమును, అంటే ఏదైతే విడిపోయిందో యూదా దేశమును యెరూషలేమును పవిత్రం చేయాలన్నారు. అంటే ఆయన యూదా గోత్రానికి చెందినటువంటి వ్యక్తి, దట్ ఈస్ సదర్న్ కింగ్డమ్, అంటే కిందున్నాడు ఆయన. ఆ కిందున్న దాన్ని ఆయన క్లీన్ చేయటం స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ మెసేజ్ చూపించండి. ఆ ప్రకారం అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమునందును చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటిను బలిపీఠములు పడగొట్టెను. జాగ్రత్తగానండి. బలిపీఠములు దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలీయుల దేశం అంతటనున్న సూర్య దేవతా విగ్రహములన్నిటినీ, ఎక్కడ? ఇశ్రాయేలు దేశం అంతటా ఉన్న, అంటే ఏంటి? ఆ ప్లేస్ అంతట్లో ఇతను యెరూషలేంలో ఉండాలి కదా, అక్కడ జెరూసలేం గురించి మాత్రమే మాట్లాడాడు ఇందాక. బట్ ఇఫ్ యు గో నెక్స్ట్ వర్సెస్ ఏమంటున్నాడు అక్కడ చూడండి, మీరు రైట్ సైడ్ పెట్టండి. ఈస్ట్ మనషే, వెస్ట్ మనషే ఉంది, దెన్ ఎఫ్రాయిం మధ్యలో ఉంది, షిమ్యోన్ ఎక్కడ ఉంది? కింద ఉంది. మీకు అర్థమవుతుందా? అంటే ఆయన అక్కడ ఒక్క చోట చేయలే, హీ డిసైడెడ్ టు క్లీన్ ద చర్చ్. అర్థమవుతుందా? చర్చ్ ఇప్పుడు వచ్చింది ఆబ్వియస్లీ. హీ డిసైడెడ్ టు క్లీన్ ద గాడ్స్ పీపుల్. ఏమని ఆలోచించాడంటే, తన 16th yearకి హీ స్టార్టెడ్ సీకింగ్ గాడ్. దేవుడు అర్థమయ్యాడు. 4 ఏళ్ళకి అతనికి ఒక నిర్ణయం వచ్చింది. ఏంటో తెలుసా? 4 ఏళ్ళ తర్వాత అతను 20వ సంవత్సరానికి వచ్చేసరికి, నా చుట్టుపక్కల ఇట్లా ఉన్నారు జనం, మొత్తం అందరినీ మార్చేస్తా. హల్లెలూయా. అర్థమవుతుందా? వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అక్కడ లేడు. హీ స్టార్టెడ్ టు రోమ్ ఆల్ ఓవర్ ద సిటీస్. ఇస్రాయేల్ మొత్తం, అంటే నార్త్ టు సౌత్, ఈస్ట్ టు వెస్ట్ మొత్తం అంతా తిరిగిపోయాడు. దేవుడిని తెలిసినట్టు సైలెంట్గా ఉండడు. హల్లెలూయా. ఎప్పుడైతే 4 ఏళ్ళు ఆయనకి దేవుడు అర్థమయ్యాడు, జాగ్రత్తగానండి, కూర్చోవాలి కామ్గా. ఆదివారం మాత్రమే పని చేయాల. హీ స్టార్టెడ్ గోయింగ్ అవుట్. బయటికి వెళ్ళాడు, పనులు చేయడం స్టార్ట్ చేశాడు. ఎవరెవరు ఉన్నారో అందరి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడెక్కడ అన్య దేవతల విగ్రహాలు పూజింపబడుతున్నాయో అందరి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎక్కడెక్కడ బయలుదేవుడు పుట్టినటువంటి మొదటి సంతానాన్ని చంపేసుకుంటున్నారో వెళ్ళిపోయాడు. కాదు, ఇది కరెక్ట్గా, దిస్ ఇస్ రాంగ్. మొత్తం అంతా కూల్చేశాడు. హల్లెలూయా. పని ఏంటండి? రాజు, వేరే పని లేదంటారండి. ఎవరో ఒకరు వస్తారుగా. సొలొమోన్ రాజు దగ్గరికి వచ్చినాయి మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. కాబట్టి ఆ రాజు ఖాళీ కాదు. రాజుకి రాజ్యాన్ని చూసుకోవాల్సినటువంటి పని ఉంది. వైఎస్ జగన్ ఉన్నాడండి, క్షమించాలి, ఎవరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడండి. ఆయన వెళ్ళిపోయి ఇదంతా తప్పు, నేను దేవుడి కోసం పనిచేస్తున్నాను అంటాడా? కాదు కదా. విజయవాడ వరదలు వచ్చి చూసుకోవాలి, జగన్ గారు తినేస్తే చూసుకోవాలి. బాబు లైవ్ అండి. సో ఇట్లా బోర్డు ఉన్నాయి. సో ఇది ఒక్కటి వచ్చింది సార్. సో ఇలా బోర్డు ఉన్నాయి చూసుకోవడానికి. వీటన్నిటి మధ్యలో నేను వెళ్ళి దేవుడి పని చేస్తా అంటే చంద్రబాబు ఎంత కామెడీగా ఉంటుంది. బట్ ఈ రాజు చేస్తున్నాడండి. యోషియా ఏం చేస్తున్నాడంటే, అతను రాజ్యాన్ని పరిపాలిస్తానే యెరూషలేం అంతా వెళ్ళిపోయాడంట. ఈస్ట్ మనషే వెళ్ళిపోయాడు, వెస్ట్ మనషే వెళ్ళిపోయాడు, షిమ్యోన్ వెళ్ళిపోయాడు, ఎఫ్రాయిం వెళ్ళిపోయాడు. మొత్తం అన్ని ప్లేసెస్లో హీ స్టార్టెడ్ క్లీనింగ్ ద సిటీస్. హలో, చూడగలిగాడు అతను. రైట్, ముందుకెళ్దాం. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరం, రైట్, ఆఫ్టర్ 8 years, అంటే అతను 20వ సంవత్సరం వచ్చేసరికి, నెక్స్ట్ 26 years వచ్చేసరికి, దేశమును మందిరమును పవిత్రపరచుటే అయిన తరువాత, మందిరాన్ని పవిత్రపరిచిన తర్వాత జాగ్రత్తగా తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపినాం. తను నేర్చుకున్నాడు.
చుట్టుపక్కల ఉన్నట్లన్నింటిని చోట ఏదైతే అపవిత్రం జరుగుతుందని అంతటిని శుద్ధి చేశాడు. తర్వాత ఏం చేశాడంటే యెరూషలేంలో మందిరం ఉంది, సొలొమోను కట్టించినటువంటి మందిరం. ఇందాక నేను క్వశ్చన్ అడిగా వాళ్ళకి లేదా అని. ఉంది, కానీ ఎలా ఉంది? పాడైపోయింది. కింద చూడండి ఏమంటున్నాడు, మందిరంలో బాగు చేయుటకై పంపాను. అట్ ది ఏజ్ ఆఫ్ 26, 26 సంవత్సరాలు వచ్చేసరికి మందిరాన్ని బాగు చేయాలన్నటువంటి ఆలోచన వచ్చిందంట ఆయనకి. అర్థమవుతుందా? 26 ఏళ్ళు వచ్చేసరికి అతనికి మందిరాన్ని నేను బాగు చేయాలి. కానీ మనలో చాలామంది 26 ఏళ్ళు వచ్చేసరికి ఏం చేస్తున్నాం అనేది మనమే ఆలోచించుకున్నాం ఒకసారి. ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నాం, ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నాం. నేనేం కాదంటరా, రాజు కూడా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కానీ పరిపాలించిన తర్వాత ఆయనకు టైంలో ఆయన ఒక ఆలోచిస్తున్నాడు. ఏమని ఆలోచన? వాంట్ టు రీవైటలైజ్ ద చర్చ్. జీవం, మరణించినటువంటి సంఘాన్ని జీవింపజేస్తాను నేను. హల్లెలూయా. రాజు ఆలోచిస్తున్నాడు. దాన్ని మేము పెట్టుకున్నాం థీమ్ ఏంటంట, రీవైటలైజ్. నిర్జీవమైన దాన్ని జీవంలోనికి తేవటం. ఉందా చర్చ్? ఉంది. ఉందా వాక్యం? ఉంది. కానీ ఆ వాక్యాన్ని ఎతికాడంట ఆయన. ఉందా చర్చ్? ఉంది. కానీ ఆ మందిరాన్ని అతను బాగు చేయడానికి పంపించాడు. హల్లెలూయా. నెక్స్ట్ స్లైడ్ లేదు. మరియు యాజకుడైన హిల్కీయా నాకు ఒక గ్రంథం ఇచ్చాను. ఇదంతా నేను చదవను కానీ చెప్పేస్తాను. ఓకే, ఇంక 5 minutes కాబట్టి జాగ్రత్తగా. పాత నిబంధనలో మీకు ఆలయం ఐడియా ఉంది కదా, ఆవరణం ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. సో ఇప్పుడు మనోడు మందిరాన్ని బాగు చేయడానికి పంపించాడు కదా జనాన్ని. మన లాంగ్వేజ్ వచ్చేసాను, ఇంకా నన్నే చూడండి, రైట్? మందిరాన్ని బాగు చేయడానికి పంపించినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ఎవరు వెళ్ళాలి? యాజకుడు మాత్రమే వెళ్ళాలి. సో హిల్కీయా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు పాపం మనోడికి ఏం దొరికిందంటే ఒక గ్రంథం దొరికింది. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం మీరు చూసినట్లయితే అక్కడ మోషే చెప్తాడు, ఏమని అంటాడంటే 2 రాతి పలకలు నేను ఇచ్చాను, అది మీరు మీ హృదయాల్లో పెట్టుకోండి, ఇది మీకు వాక్యం అని చెప్పి దాన్ని వీళ్ళు ఎక్కడ పెడతారంటే మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ దగ్గర పెడతారు. అర్థమవుతుందా? అంటే వీళ్ళు ఎప్పుడైతే ఎదుగుతున్నారో అప్పుడు ఏం దొరికింది అక్కడ చెప్పండి? హిల్కీయాకి ఏం దొరికింది? గ్రంథం దొరికింది. ఇప్పుడు మనందరికి చేతిలో ఉంది, అప్పుడు లేదుగా. వాళ్ళ పితరులు ఏం చెప్పారో అదే వినుకుంటూ వస్తున్నారు. వాళ్ళ పితరులు ఏదైతే చెప్తున్నారో ఇది మా వాక్యము, ఇది మా గ్రంథము, మీరు ఇలా ఉండండిరా, దేవుడు ఇశ్రాయేలుని ఇలా విడిపించాడు అని ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నారో అదంతా విన్నారు, అదంతా ఫాలో అవుతూ వస్తున్నారు. కానీ ఏ రోజైతే ఈ హిల్కీయా అనేటువంటి వ్యక్తిని ఈ రాజు పంపించి మందిరాన్ని బాగు చేయమని చెప్పాడో, బాగు చేస్తున్నటువంటి క్రమంలో ఒక వ్యక్తిగా దొరికినప్పుడు ఈ హిల్కీయా ఎవరికి ఇచ్చాడంట? షాఫాను రాజు. షాఫాన్ అనేటువంటి వ్యక్తిని పంపించాడు, శాస్త్రి అయినటువంటి షాఫాన్. ఈ వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు హిల్కీయా ఇది ఇచ్చాడు, ఇది దొరికింది అని అంటే అప్పుడు చదువుతాడు. చదివి వినిపించమంటే వింటాడు. అప్పుడు చదవండి. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రంలో చింపుకున్నాడు. అప్పుడు ఆర్డర్ ఇస్తాడు, మీరు వెళ్ళి దేవుడి గురించి చూడండి, మిగతా చోట్ల మనం ఎవరు దేవుడు చెప్పినటువంటి మాటలు మనం చేయలేదు. అర్థమవుతుందా? అంటే ఈ 16 ఏళ్ళకి అతను ఏదైతే దేవుని వెతకడం స్టార్ట్ చేశాడో అప్పుడు ఎతికినటువంటి దేవుడు 20వ సంవత్సరానికి వచ్చేసరికి ఏం చెప్పాడంటే పాపాన్ని కడిగివేయమని చెప్పాడు. కడిగివేశాడు. అతను ఎప్పుడైతే 26 సంవత్సరాలకు వచ్చాడో, నువ్వు ఈ రోజు వరకు ఏదైతే విన్నావో అది కరెక్ట్ కాదు అని అన్నాడు. ఇట్స్ బిగ్ వర్డ్ కదా. ఏమంటున్నాడు? బట్టలు చింపుకున్నాడు. బట్టలు చింపుకుంటే ఎందుకు చింపుకుంటే తెలుసు? ఆ రోజుల్లో బాధ, విపరీతమైన బాధ వచ్చినప్పుడు చించుకుంటాడు. అంటే ఈ రోజు వరకు నేను వినింది ఏంటి? అది ఎప్పుడు అతనికి అర్థమైందంటే ఒరిజినల్ వాక్యం దొరికినప్పుడు. హల్లెలూయా. అంటే అప్పటి వరకు మరణించి ఉన్నటువంటి ఈ రాజు ఎప్పుడైతే అతని చేతికి ఒక ఒరిజినల్ వాక్యం వచ్చిందో, ఆ వాక్యం చదువుకుని అతను విన్నాడో, చదివించుకుని విన్నాడో, బట్టలు చింపేసుకున్నాడంట. వెళ్ళండి మీరు అన్ని ప్లేసెస్కి వెళ్ళండి అని చెప్తాడు. అర్థమవుతుందా? సో ఈరోజు మనం ఈ రోజు వరకు నేర్చుకున్నటువంటి వాక్యం ఏంటి? ఐ నాట్ అండర్మైనింగ్ ఎనీబడి. ఎవరిని నేను అండర్మైన్ చేయట్లేదు. గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, మంచి వాక్యం మనం విన్నాం దేవుని కృపను బట్టి. అన్యులు ఏం వింటున్నారో మనకు తెలుసా? మనం వింటుంది కరెక్టా కదా మనకు తెలుసా? చెప్పండి. ఈ రోజు వరకు అతను విన్నటువంటి వాక్యం కరెక్ట్ కాదేమో అని బట్టలు చింపేసుకున్నాడండి రాజు. ఎందుకంటే ఒరిజినల్ వాక్యం విన్నాడు ఆయన. సో ఈరోజు మనం వింటున్నటువంటి వాక్యము కరెక్టేనా? నిజమేనా? ఈ రోజు వరకు నేర్చుకున్నటువంటి విషయాలు నిజమేనా? లేదా మన పితరులు చెప్తే దాన్ని మనం ఫాలో అయిపోతున్నామా?
ఆ విషయం అతనికి ఎందుకు తెలిసిందో తెలుసా? యవ్వన కాలం అని అతను దేవుడిని ఎత్తికాడంట. అలాగే ఆ క్లారిటీ అతనికి ఎందుకు వచ్చిందంటే యవ్వన కాలంలో ఎత్తికాడు అతను. కానీ 16 చాలామంది మనం ఏం చేస్తామంటే 50 వచ్చా చూద్దాం లేదా 40 వచ్చాక 60 వచ్చాక. ఇస్లాంలో మీరు చూడండి చాలామంది వాళ్ళ ప్రాసెస్ ప్రకారం మంచి కార్యములు చేస్తే అల్లాహ్ క్షమిస్తాడు కాబట్టి 50-60 నుంచి ప్రతి ఒక్కరు మారిపోతారు. మీ ఫ్రెండ్స్ నాకు చెప్తారు. సో దెర్ ఈస్ నథింగ్ చేంజ్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఫర్ క్రైస్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ 50 or 60. యవ్వన కాలంలో దేవుడిని ఎత్తికితే అంట మొత్తం దేశాన్ని మార్చాడంట. అలాగే కొంచెం ముందుకు వెళ్దామా? ముగించడానికి ట్రై చేస్తాను. తిమోతి రాస్తా అంటాడు, నీ యవ్వనమును బట్టి ఎవడు నేను తృణీకరింపనీయటం కానీ చెప్పాలా, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. నెక్స్ట్ ఏంటంటే, నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్రతలై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును అంటాడు. పౌలు తిమోతికి రాస్తా చెప్తున్నాడు. తిమోతిని పౌలు ఏమంటాడంటే నా కుమారుడు అంటాడు. పౌలు పాపం ఏజ్ అయిపోయింది, ఇంకా లాస్ట్ స్టేజ్. తిమోతికి రాస్తున్నాడు, అతను అపోస్తలుడు కదా, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి అపోస్తలుడు నేను అంటాడు పౌలు. సో అతని సంఘాన్ని స్థాపిస్తూ తిమోతికి రాస్తా అంటాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు యవనస్తుడివి, యవ్వన కాలంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని చెప్తున్నాడు పౌలు యవ్వన కాలంలో తిమోతికి? ఎందుకనంటే మనోడు నిర్ణయించుకున్నాడు, దేవుడి కోసం పనిచేయడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే సిద్ధపడతాడో ఆబ్వియస్లీ సాటనిక్ పవర్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనోడిని చూడండి, ఇందాక ఈ ఒక్కచోట జరగల, మొత్తం చర్చ అందరినీ వేసేస్తాడు. అర్థమవుతుందా? సో ఒక్క యానిమల్ సిస్టర్ని కాదు, ఒక్క మనిషి సిస్టర్ని కాదు, అందరినీ సాతాను తెచ్చేస్తాడు. ఎప్పుడైతే మీరు దేవుడి కోసం పనిచేయాలని నిర్ణయించుకుంటారో అపవాది పని ప్రారంభమవుతుంది. మరి ఎలా చేయాలి మేము దేవుని కోసం యవ్వన కాలంలో? యెషయా రాజు నేను కూడా ఉండాలి. ఎలా నేను పనిచేయాలి? నేను పాపిని, నేను పాపంలో జీవిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులందరినీ తీసుకొచ్చాడు. ముగించేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులందరినీ తీసుకొచ్చాడు. మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నేను వెళ్ళిపోతున్నాను, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. పేతురు అంటే, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎవడన్నా వస్తే నేను ఏం చేస్తాను? కాదు, నేను వెళ్ళిపోవాలి, అది మ్యాండేట్ లేదు, నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళిపోవాలంటే సరే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పాను. నేను ఇప్పుడు చెప్పను, నాతో పాటు మీరు కూడా అక్కడికి వస్తారని అంటాడు. ఎవరితో? శిష్యులతో, పేతురుతో. ఓకే, అది అయిపోయిన కొంతసేపటికి ఆయన ఏమంటాడంటే పేతురు అంటే, నేను వచ్చిన వాళ్ళని ఇచ్చేసేస్తాను. అది అంటే నువ్వు నా కోసం 3 సార్లు అబద్ధం చెప్తావు, వంకుతావు అన్నాడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, జాగ్రత్తగా ఉందండి, చాలా బాగుంటుంది, రైట్? పేతురుతో యేసుక్రీస్తు ప్రభువారు నేను ప్రదేశానికి వెళ్తున్నాను, నేను స్థలానికి వెళ్తున్నాను, తర్వాత మీరు కూడా అక్కడికి వస్తారు అన్నాడు. అది అయిన తర్వాత కదా నువ్వు నా కోసం 3 సార్లు అబద్ధం చెప్తావు అని అన్నాడు. ముందా? అర్థమవుతుందా? నువ్వు నేను తెలియదని 3 సార్లు అబద్ధం చెప్తావు అని తర్వాత చెప్పాడు. కానీ దాని ముందు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారనంటే, నాతో పాటు నువ్వు కూడా అక్కడ ఉంటావు అని అన్నాడు. మరి అబద్ధం చెప్పొచ్చా? ఏమండి, అబద్ధం చెప్పకూడదు కదా, మరి చెప్తే నరకానికి వెళ్ళాలి కదా. బైబిల్ అదే చెప్తుంది కదా. ఏమన్నాడు? నువ్వు నా కోసం 3 సార్లు అబద్ధం చెప్తావు అని అన్నాడు. కానీ దానికి ముందు నువ్వు నాతో పాటు అక్కడ ఉంటావు అన్నాడు. దేవుడికి నీ పాపము కొత్త కాదమ్మా. ఇట్ ఈస్ నాట్ ఎ సర్ప్రైజ్ టు గాడ్. యువర్ సిన్ ఈజ్ నాట్ ఎ సర్ప్రైజ్ టు గాడ్. నువ్వు ఎప్పుడు ఏ పాపం చేస్తావనే దేవుడికి ఆల్రెడీ క్లారిటీ ఉంది. కానీ నీకేం చెప్పాడు? అధిక పాపము చేయకుండాన్నట్లు, లేదా నీకు అత్యధిక శ్రమ రాకుండాన్నట్లు పాపం చేయొద్దని నీకు చెప్పాడు. నువ్వు ఎన్ని పాపాలు చేస్తావనే దేవుడికి ఒక క్లారిటీ ఉంది. దేవుని యొక్క సంపూర్ణతలోనికి నువ్వు నడవటం అనేది నీ చేతిలో ఉంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఏమంటానంటే, దేవుడికి ముందే తెలుసు కాబట్టి మనం పాపం చేయట్లా. మన సొంత డిజైర్స్ వల్ల, మన శరీర క్రియల వల్లే మనం పాపం చేస్తున్నాం. కానీ మనం పాపం చేస్తామని దేవుడికి ముందే తెలుసు. అంత మాత్రాన మనం పాపం చేయకుండా నీతిగా బతకాలి, ప్రతిరోజు నేను నీతిగానే ఉంటానని ఎవడైతే నిర్ణయం తీసుకుంటాడో వాడు ఖచ్చితంగా పాపం చేస్తాడు. ఎందుకనంటే పాపాన్ని ఆపడం అనేది నీ పని కాదు. పాపాన్ని ఆపాలన్న ఆలోచన మట్టుకే నీ పని. ఆపే పని దేవుడిది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి వల్లనే అది సాధ్యమవుతుంది. సో నీ పని ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ నువ్వు సీక్ చేయాలి, నెంబర్ 1. తెలుసుకోవాలి, నెంబర్ 2. ఆ పాపాన్ని ఎలిమినేట్ చేసుకోవడానికి ప్రయత్నించాలి, నెంబర్ 3. సో ఒక యవనస్తుడుగా ఆ పాపము దేవుని సేవ చేయకుండా నేను ఆపడానికి వీల్లేదు.
యూ డిసైడ్ దట్ ఐ నాట్ గోయింగ్ టు డూ దిస్ అండ్ ఐ హావ్ టు వర్క్ ఫర్ గాడ్. ఆటంకాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి. పౌలు అంటాడు, నేను ఏదో చేయాలనుకుంటున్నాను, నా ఆత్మ ఏదో చేయాలని ఉంది, కానీ నా శరీరము వినట్లేదు. దావీదు అంటాడు, నా పాపంలో నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఉంది. అందుకని నేను ఇప్పుడు పాపం చేయమని చెప్పట్లేదు, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ రాంగ్. నేనేమంటే ఆ పాపం అనేది నువ్వు దేవుడు పని చేయకుండా ఉండటానికి రీజన్ కాకూడదు. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటున్నాడు, మీరెవరో తెలుసా, లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పుతనం నిస్సారం అయిపోయింది అనుకో, పనికిరాదా? చాలా చక్కగా మాట్లాడేది దేవుడు అనేది దేనికి పనికిరాదంట. సో ఈరోజు మన జీవితాల్లో మనం లోకానికి వెలుగై ఉన్నాం అనుకోండి, ఆ వెలుగుని మనం చూపించలేకపోతున్నాం అనుకో, మన పాపం మనల్ని ఆపేస్తుంది అనుకో, నేను చూపించడానికి వీలు లేకుండా ఆపేస్తుంది అనుకో, మనము దేనికి పనికి రావట్లేదు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. మనం ఈరోజు పనికి రావాలంటే ఆయన పని చేయాలంతే. రిమైనింగ్ ఆల్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు జాబ్ చేసుకోండి, పొద్దున్న సాయంత్రం చేసుకోండి, కొంతమంది అయితే రాత్రులు కూడా చేస్తారు, వర్కోహాలిక్స్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, నీకు కాదంట్లా. కానీ మీ డేలో ఈ రోజు నుంచి కొంత దేవుడి కోసం పనిచేయండి, ప్రత్యక్షంగా లేకపోతే పరోక్షంగా. హల్లెలూయా. యవనస్తులకు మళ్ళీ చెప్తున్నాను, మీరు చేసేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని పని చేయకుండా ఉండటానికి అడ్డు రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ పాపాన్ని జయించగలిగే శక్తి మీకు ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆల్వేస్ ఈజ్ రెడీ. ఏ రోజైతే ఆయన మీరు అంగీకరిస్తారో, ఏ రోజైతే నేను దేవుడి కోసం పనిచేస్తానని మీరు నిర్ణయించుకుంటారో, ఆ రోజు నుంచి నీ పాపాన్ని కడగటానికి, నిన్ను ఆయన యొక్క సంపూర్ణతలోకి నడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మీతో ఉంటాడు. హల్లెలూయా. ఆ రకంగా ఇక్కడున్న యవనస్తులు, వయసుకి సంబంధం లేనటువంటి యవనస్తులు అందరూ కూడా అలా పనిచేయాలని, మందిర నిర్మాణం గురించి, పాడైపోయిన మందిరాన్ని బాగు చేయడానికి, మనదే కాదు చుట్టూ ఉన్నటువంటి మందిరాన్ని సరిచేసేటువంటి బాధ్యత ఈ మందిరం తీసుకుని ఇతరులను ఇన్స్పైర్ చేయగలిగేటువంటి శక్తి దేవుడు మనకు దయచేయగలన. చిన్న సాంగ్ నేను పాడతాను, దాని తర్వాత ప్రార్థన చేసి నేను ముగిస్తాను. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ప్రభు మా దగ్గర తండ్రిగా నేను ఉచితమైన కూడా చెప్తున్నాను. మీకు పరిశుద్ధాత్మ సహాసంతో మీ కృపతోనైనా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తే, ఇదిగోనైనా నీ యొక్క వాక్యంలో ఏ విధంగా 8 ఏళ్ళ వయసులో నాయన యోషియా రాజు ఎలా నీ కోసం నైనా రాజయ్యాడు, 12 ఏళ్ళ వయసులో ఆయన 16 ఏళ్ళ వయసులో ఏ విధంగానైనా ఆయన నీ యొక్క వాక్యపు లోతుల్లోకి అతను వెళ్ళగలిగాడు, అలా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరమునైనా మాకు ఇచ్చినటువంటి మా బాధ్యతని నిర్వర్తించుటకు నీ యొక్క వాక్యపు లోతుల్లోనికి మేము వెళ్ళేవారుగా, ఆ వాక్యపు లోతుల్లోకి వెళ్ళి నీ యొక్క పని నువ్వు చెప్పినట్లు చేసేవాళ్ళుగా ఇక్కడున్న జనాల్ని, ఇక్కడున్న సంఘాన్ని, ఇక్కడున్న యవనస్తుల్ని మీరు బలపరచండి. నీ కోసం ఈ రోజు నుంచి కొంత సమయమైనా పని చేసేదానికి ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోవడానికి మీ యొక్క కార్యం చేయమని, విత్తినటువంటి వాక్యాన్ని వాళ్ళ హృదయంలో ఫలింపచేసి నశించిపోతున్న ఆత్మలకునైనా వెలుగుగా ఉండేటువంటి సంఘంగా ఈ సంఘాన్ని దీవించమని నజరేయుని ఇష్టం ప్రార్థించి పెట్టుకుని పొందినాం తండ్రి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. చక్కటి వాక్యాన్ని సంఘానికి అందించిన బ్రదర్ జాన్ గారికి సంఘం తరపున వందనాలు. ఈ సమయంలో ప్రత్యేక కానుకలు, దశమ భాగములు సమర్పించేవారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ మహాపరిశుద్ధ తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతులమైన మా జీవుల దేవా, ప్రభా, ఈ ప్రియ కుటుంబాన్ని ప్రేమించి
వారి జీవితాల్లో నువ్వు చేస్తున్న మహోపకార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛను తీర్చును. ఈ మార్గమును యెహోవాకు అప్పగింపు, నీవు ఆయన నమ్ముకును, ఆయనని కార్యము నెరవేర్చు. అవును ప్రభా, ఈ పక్షాన్ని కార్యం అవుతును సఫలం చేస్తున్నందుకు స్థుతులు స్తోత్రాలు చేస్తున్నందుకు శాంతిరాజు గారు మన కొందనాలు, బీనా గారు మన కొందనాలు ప్రభా, వారికి ఇచ్చిన కుమార్తె ఇదిగో ప్రభా జోబుని బట్టి, జాగ్రత్తను బట్టి నీ బంగారు పాదాలకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చేస్తూ ఉద్యోగం ఉన్నతమైన స్థాయిలో ఉంచేవు, ఏ మేలు పొంది నీకు ఈ యొక్క కాలం సమర్పిస్తున్నావు వెరుగుతండి. వీళ్ళు దీవించు, ఆశ్రయించము. నీకే మహిమాగరత ప్రభావాలు ఏ స్వత్పడుతున్నా బట్టి వెక్కిలి వినయంతో ప్రొడక్షన్ తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు దీవెన సరే ఎల్లప్పుడు మీకు మీ కుటుంబాన్ని సదాకాలం ప్రొడక్షన్ కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడి తండ్రి, మరి ఒకసారి నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మేళ్లతో మరి ఆయన మా హృదయాలను తృప్తిపరిచే విధానాన మరి ముఖ్యంగా యవనస్తులు ఆదివారం జరిపించుకొని మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను మీరు కొందనాలు తండ్రి. మరి ముఖ్యంగా ప్రతి విశ్వాసం ఎత్తుపరచు ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో ప్రభా, వారు మరి ఆయన నీ యొక్క సంధానంలో విత్తి ఉండగా 30 గంటలు 60 దూరంతులుగా 1000 వారిని ఇంకను ఫలింపచేయము తండ్రి. ఇంకను శ్రేష్టమైన ఈవులతో సంపూర్ణమైన ప్రతి వరములతో వారు తృప్తిపరచు తండ్రి. అవును ప్రభా, ఇచ్చుట కంటే ఇదిగో ప్రభా ఆయన పుచ్చుకున్న కంటే ఇచ్చుట ధన్యకరమైన నీ వాక్యము ద్వారా మాకు సెలవిస్తున్న దేవా. అవును ప్రభా, ఆయన నీ సన్నిధానంలో నిలబడిన ప్రతి విశ్వాసిని వారిని దీవించుము తండ్రి. భౌతిక ఆశీర్వాదములతో పాటు ఆత్మీయ ఆశీర్వాదము తండ్రి వీరికి వీరి జీవితాల్లో నువ్వు ఎల్లప్పుడూ కుమరించవలసిందిగా ఇది సమర్పించిన ఈ కానుకలు ఈ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకు నీ కృపను సహాయం తెచ్చవలసిందిగా యేసు అతి పడుతున్నాం బట్టి మేకల వినయంతో బతిపడుతున్నాం తండ్రి. ఈ సమయంలో సంఘవంతి కూర్చోవలసిందిగా మనవి. ప్రైజ్ లార్డ్ అందరికీ. యూత్ సండే ఆరాధనలో పాల్గొన్న వారందరికీ సంఘం తరపున వందనములు. యూత్ సండే జరుపుటకు
ఏర్పాటు చేసిన పాస్టర్ గారికి, సంఘ కమిటీ మెంబర్స్కి, సంఘ సభ్యులకు యూత్ తరఫున కృతజ్ఞతలు. కొత్తగా సంఘానికి వచ్చిన వారే ఉంటే సంఘం తరఫున వారికి ఆహ్వానము. ఈ వారం బర్త్డేస్ జరుపుకుంటున్న సిస్టర్ ఆలిస్ ఎలిజబెత్, సిస్టర్ దీప్తి సత్యప్రవీణ్ గారు, అలాగే వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్న జాన్ మోసెస్ గారు, మరియా మోసెస్ గారు. అందరూ ముందుకు వస్తే పాస్టర్ గారు ప్రార్థిస్తారు. కొత్తగా వచ్చిన వారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ సమయంలో ఆరన్ తిమ్మతిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ వారంలో 13వ తారీఖున వారి బర్త్డే కూడా దీప్తి ప్రియా గారి బర్త్డే రోజునే యూకేలో ఉన్నాడు. శైలజ దంపతులు గారు, తిమ్మతి దంపతులకు ఇచ్చిన కుమారుడు. ప్రార్థన సుమౌద్ర మహాపరిష్ఠుడి తండ్రి, ఈ బంగారు పాదాలకు లేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఏ యోగ్యత లేని ఈ మా జీవితాలను ధన్యకర్మగా మార్చావు. మా స్థితిగతుల్ని ఇవి ఎంతగానో మార్చేసేవు తండ్రి. నీకు వందనాలు. ఎన్నిక లేని వారము ఇదిగో ప్రభా అయినప్పటికీ నీవు మమ్మల్ని ప్రేమించు. మరి ముఖ్యంగా ఇదిగో ప్రభా ఆయన జన్మదినాలు జరిపించుకుంటున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. మా నాన్న సిస్టర్ ఆలిస్ గారిని బట్టి వందనాలు తండ్రి. అలాగే దీప్తి ప్రియా గారిని బట్టి వందనాలు తండ్రి. సిస్టర్ దీప్తి ప్రియా గారిని బట్టి ఆరన్ తిమ్మతిని బట్టి వందనాలు ప్రభా. మరి అలాగే ఇదిగో తండ్రి మన ఆయన ఇదనా మరొక వైవాహిక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న బిడ్డలు మా మధ్య ఉన్నారు. జాన్ మోసెస్ గారు మరియు మరియా మోసెస్ గారిని బట్టి వందనాలు తండ్రి. అవును ప్రభా, నూతన సంవత్సరం రాయ కిరీటాన్ని ధరింపచేసి ఉన్నాము. విశ్వాసంతో సంవత్సరం అడుగు పెడుతూ ఉండగా తండ్రి వీరిని ఇంకో దీవించి ఆశీర్వదించు తండ్రి. ఇంకో శ్రేష్టమైన ఈవులతో సంపూర్ణమైన ప్రతి వరములతో దుఃఖవలసిందిగా నాయన ఇదిగో ప్రభా మా తండ్రి శిరస్సు వంచి వీరు నాతో పాటు ఏకీభవిస్తూ ఉండగా ఇంకో ప్రభావం నాయన వారికి కోరికలు సిద్ధపు చేసి వారి ఆలోచన సత్యం చేయవలసిందిగా యేసు అతి పడుతున్నా బట్టి మీకిలి వినయంతో బతుకున్నాం తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడ ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి సదాకాలము ఇండియాలో ఉంటున్న సంఘ సభ్యుల తల్లిదండ్రులు, అలాగే ఇండియాలో విదేశాల్లో చదువుకుంటున్న సంఘ సభ్యుల పిల్లల వారి చదువుల గురించి మీరు ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాం. రాకేష్ గారు ఇండియాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. స్వస్థతతో తిరిగి రావాలని మీరు ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాం. బ్రదర్ శామ్యుల్ సుధాకర్ గారు ఆరోగ్యం కొరకు, చక్కటి స్వస్థత కొరకు మీరు ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఇండియాలో ఉంటున్న సంఘ సభ్యులు జిఎస్ కుమార్ ఫ్యామిలీ గారు, ఉమా బొబ్బిలి గారు, మెర్సీ బెన్హర్ గారి గురించి మీరు ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాం. రెవరెండ్ చిట్టిబాబు పాస్టర్ గారు సెప్టెంబర్ 4న రానున్నారు. వారి ప్రయాణం గురించి కూడా మీరు ప్రార్థనలో ప్రార్థించండి. సిస్టర్ సుప్రియ చక్రవర్తి గారు, అలాగే బ్రదర్ పరుల్ బంకాలా గారు, వారి ప్రయాణంలో మీరు ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ వీక్ కూడా సంఘం యథావిధిగా 9:15కి ప్రారంభం అవుతుంది. అలాగే ఆ రోజు ప్రభురాత్రి భోజనం కూడా ఉంది కాబట్టి మీరందరూ సిద్ధపడి రావాల్సిందిగా కోరుచున్నాము. యూత్ టీం వారు లవ్ ఫీస్ట్ అరేంజ్ చేశారు, అది తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. ఆరాధన అనంతరము అందరూ హాల్ వదిలేసి త్వరగా వెళ్ళాలి. ఏమన్నా ఉంటే మాత్రం బయట మాట్లాడుకోవాల్సిందిగా కోరుచున్నాము. థ్యాంక్స్. I hope all you enjoyed Youth Sunday and praise God. Over to Pastor గారు. ఈ సమయంలో మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియపరిచిందిగా గారిని ఆహ్వానిస్తాను. యూత్
యూత్ సండే ఎంజాయ్ చేశారండి బాగా? ఇంత ఘనంగా యూత్ సండేని జరగడానికి మనకి ముఖ్య కారణమైన దేవునికి సమస్త మహిమ ఘనత చెల్లులాను కోరుకుంటున్నాను. నెక్స్ట్ పాస్టర్స్ అండ్ కమిటీ మెంబర్స్కి చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ లేనిదే వీళ్ళు ఇంత బాగా చేసేవాళ్ళు కాదు. అండ్ మెసేజ్ చెప్పిన బ్రదర్ పాస్టర్ గారు థ్యాంక్ యూ, కమిటీ మెంబర్స్ థ్యాంక్ యూ. మెసేజ్ చెప్పిన బ్రదర్ జాన్ గోవాడ గారు స్పెషల్ సాంగ్ పాడారు కదా యూత్ రారాజు సాంగ్. అది రాసింది ఎవరో కాదు, మన వసంత్ ఇమాన్యుల్ అన్న గారి ఫాదర్ జాన్ చార్లెస్ పెళ్లి గారు. అండ్ ట్యూన్ కంపోజ్ చేసింది డాక్టర్ పిజేడి కుమార్ గారు. వీళ్ళిద్దరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మ్యూజిక్ టీమ్ అండ్ క్వైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. క్వైర్ టీమ్ లీడ్ చేసిన వసంత్ ఇమాన్యుల్ అన్నకి థ్యాంక్ యూ. ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ యూత్ సండే మొత్తం స్కిట్ సాంగ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇద్దరు హెల్ప్ చేశారు. ఇద్దరు హౌసెస్ ఇచ్చారండి, అంటే గృహాలు. వాళ్ళ గృహాల్లో ప్రాక్టీస్ జరిగింది. బ్రదర్ తిమోతి గారు అండ్ ఫ్యామిలీ అండ్ బ్రదర్ చక్రవర్తి గారు అండ్ ఫ్యామిలీ, వీళ్ళిద్దరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ పార్టిసిపేట్ చేసిన యూత్ అందరికీ, అంటే యూత్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. స్కిట్ చూసారు కదా, స్కిట్ రాసింది అండ్ డైరెక్ట్ చేసింది బ్రదర్ విల్సన్ గారు అండ్ సిస్టర్ మీనా గారు. థ్యాంక్ యూ సో మచ్. పోస్టర్ అండ్ స్టిక్కర్స్, ఈ స్టిక్కర్స్ డిజైన్ చేసింది బ్రదర్ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ చూసారు కదా లాస్ట్ వీక్, ఆ టీజర్ చేసింది బ్రదర్ నెల్సన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ ఈ ప్రింట్స్ ఉన్నాయి, ఇవన్నిటికీ హెల్ప్ చేసింది బ్రదర్ చంద్రకిరణ్ గారు. థ్యాంక్ యూ అన్న. మనకి చర్చ్లో చాలా సైలెంట్గా ఒక ఆయన కనిపిస్తారు, ఎప్పుడు ఎవరితో అంత తక్కువ మాట్లాడతారు, సైలెంట్గా కనిపిస్తారు. అండ్ ఈ యూత్ని లీడ్ చేసింది ఆయన జోసెఫ్ ఉదయ్ కిరణ్ అన్న. థ్యాంక్ యూ అన్న. యూత్ సండే ఇంత బాగా జరగడానికి ఇంకొక మెయిన్ పర్సన్ మనకి మొత్తం గైడెన్స్ ఇచ్చింది సిస్టర్ శైలజ గారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఈ యూత్ అందరూ బిర్యానీ ప్యాకెట్స్ కాంట్రిబ్యూట్ చేశారండి, సో అది తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నారు. ఇంకా ఈ యూత్ అందరూ, ఇంకా చాలామంది యూత్ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ చాలామంది యూత్ మనకి ఇంకా దేవుని సేవలో వాడబడాలని, ఈ యూత్ సండే కొరకు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ యూత్ అందరూ ఇంకా దేవుని కోసం ఇంకా ఎక్కువ వాడబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చిన్న యూత్ అందరూ కలిసి మొమెంటం ఇవ్వాలని పాస్టర్ గారికి దాన్ని అందజేయవలసిందిగా జాన్ గోడావరి ముందుగా అదేవిధంగా మరి యూత్ ఇంతగా జరగడానికి, అంటే ఈవెంట్ స్కిట్ ఇవన్నిటికీ హెల్ప్ చేసిన శైలజా సిస్టర్ని కూడా ఒకసారి ముందుగా దాన్ని అందజేయాల్సిందిగా మీనా గారిని రమ్మంటారు. థ్యాంక్ యూ సో మచ్. మరి ముగింపు ప్రార్థన బ్రదర్ విల్సన్ గారు చేస్తారు. తదుపరి దీవెన ఆశీర్వాదాలు సురేష్ పాస్టర్ గారితో తీసుకుంటారు.
ప్రార్థన. ప్రేమ నమ్మకంగా తండ్రి మహోన్నతుడా, ఉదయకాలం నుంచి సపాదినంలో ఈ విధంగా సంఘంగా ఆలయంలో చేరి నేను ఈ విధంగా యవనస్తుల ఆరాధనలో మేము పార్టిసిపేట్ చేయడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప తరుణం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆరాధన మొదలుకొని ఇంతవరకు మాతో పాటు నడిపించిన గొప్ప దేవా నీకు వందనాలైనా. మరి నీ మాకున్నటువంటి తలాంతులు నీ యొక్క సన్నిధానంలో మేము యూజ్ చేస్తున్నాగా తండ్రి. మా యొక్క జీవితాల్లో మీరు నేను దీవెనలతో నింపి మరి సంఘాన్ని ఇంకా అభివృద్ధి చెందమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో తండ్రి వాళ్ళందరినీ కూడా దర్శించండి, ముట్టుని స్వస్థపరచండి ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఏ అవసరం కోసం నైనా ఈ ఆలయంకి వచ్చినారో నైనా మరి ఏ కష్టంతో వచ్చినారో తండ్రి మాకంటే బహుటంగా మీకు తెలుసు కనుక ప్రతి వారిని మీరు దర్శించండి, ఓదార్పు దయచేయండి అయినా మనకి కావాల్సినటువంటి సమాధానం వాళ్ళకి దయచేయని ప్రార్థిస్తున్నాం. నా వాక్యం వినే రీతిగా ప్రతి ఒక్క యవనస్తులు కాకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క వారు నేను గుర్తెరిగి నైనా మరి నీకోసం పనిచేయటకు మాకు సహాయం దయచేయడం ప్రార్థిస్తున్నాం. మాకున్న సమస్తం నీకప్ప చెప్పి నైనా మా యొక్క జీవితాలంతట్లో మేము ఈ వారంలో వెళ్తుండగా ఈ వారం అంతట్లో దాచినటువంటి మరి దీవెనలతోనూ నింపండి. మా చేస్తున్న ఉద్యోగాల్లో మాకు సహాయం దయచేయండి. మా కుటుంబాలని మా యొక్క రక్త సంబంధాన్ని ముఖ్యంగా నీ యొక్క ప్రియ జనాంగాన్ని మెండుగా దీవించండి. నేను మరి ఈ సంఘంలో ఉన్నటువంటి సంఘ నాయకుల్ని, సంఘ కాపరిని, మరి ఈరోజు లీడ్ చేసినటువంటి ప్రతి ఒక్క వారిని మెండుగా దీవించి ఆశ్రయించి మరి మేము కొంచెం బయలుదేరి వెళ్తుండగా నీ యొక్క కాపుదల సంరక్షణ మాకు దయచేయమని త్వరగా రానైన ప్రవేశిస్తున్నాం వాడిని వేడుకుంటున్నాను తండ్రి. పరలోకంలో ప్రభు నేను ఆశీర్వదించి నిన్ను కాపాడు గాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపు చేసి ఖండించిన గాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని దేంపజేసి నీకు సమాధానము కలుగు చేయను గాక. What happened?